ఏర్పాటు చేసుకున్న వల్ల ఆ వ్యాధి నుంచి మనం తప్పించుకోవచ్చు. ఈ మట్టి కానీ మళ్ళీ ఇలాంటివన్నీ కూడా రేపు గ్రేడింగ్ చేసి మంచి నాణ్యమైనటువంటి ప్యాకింగ్ని ఏర్పాటు చేసుకోవటానికి అవకాశం ఉంది. అయితే ఇంతకుముందు గతంలో కొద్దిగా వేసినప్పుడు ఏర్పాటు చేసుకోవడం దాని మీద ఎండబెట్టుకుని చాలా సులభంగా ఉంది. అయితే ఇంతకుముందు సోలార్ డ్రైయర్ అనేది ఒకటి మరి ప్రాచుర్యంలోకి ఈ మధ్యకాలంలో వచ్చింది. అయితే సోలార్ డ్రైయర్లో అయితే చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల దాన్ని ఎక్కువగా వాడుకలో లేకుండా పోతుంది. అయితే కొద్ది రైతులు 1-2 ఎకరాలు వేసుకున్న రైతులు మాత్రం బాగా ఉండే అవకాశం ఉంది. మరి ఆ రకాన్ని కొద్ది రైతులు వేసుకొని చేసుకోవచ్చు. అయితే దీనికి ప్రత్యేకించి ఒక పాలీ హౌస్ని ఏర్పాటు చేసుకుంటే మరి ఎక్కువ విస్తీర్ణం వేసుకునేటువంటి రైతులకి ఉపయోగకరంగా ఉంటుంది అనేసి ఇది శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. అదే వచ్చే సంవత్సర కాలంలో దాన్ని ఆ ఏర్పాట్లు కూడా చూడటానికి అవకాశం ఉంది. అయితే ఇట్లా ఏర్పాటు చేసుకున్నందువల్ల దూర ప్రాంతాలకి సరుకును తీసుకెళ్ళినందువల్ల మనకి మంచి ధర, మంచి నాణ్యతతో కలిగినటువంటి మరి రకాన్ని వస్తువుని తయారు చేసుకోవచ్చు. అందువల్ల ఈ విధంగా కళ్ళాన్ని ఏర్పాటు చేసుకుని మనం ఉత్పత్తి మార్కెట్ నుంచి పంపించుకోవడం జరుగుతుంది. ఈ పాడి గేదెలు సాధారణంగా మా నాన్నగారి టైంలో నుంచి అనాది నుంచి మరి పెంచుకోవటం జరుగుతుంది. మనం పాడి పరిశ్రమని కేవలం పోషకాల కోసం, మన ఇంటి అవసరాల కోసమే వీటిని పెంచుకొని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీటిని ఇక్కడ ఉన్నటువంటి మా కుటుంబ అవసరాలు తెచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ ఉన్నటువంటి మా యొక్క మనుషులకి అందరికీ కూడా పాడిని అందించేటువంటి కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని నుంచి వచ్చేటువంటి ఉప ఉత్పత్తులను కూడా వర్మీ కంపోస్ట్ని తయారు చేసుకోవడానికి కూడా వినియోగించుకున్నటువంటి వర్మీ కంపోస్ట్ని పొలాలకి కూడా వేసుకుంటే మంచి సేంద్రియ ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. ఈ యొక్క యంత్రాన్ని ఉపయోగించే విధానం ఏంటంటే ఈ మొక్కల పెంపకానికి నర్సరీ కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నర్సరీ అంటే ఈ ట్రే కల్చర్లో కోకో పిట్ని మిశ్రమం తయారు చేసుకోవడం కోసం ముఖ్యంగా ఏంటంటే 1 టన్ను కోకో పిట్కి 200 కిలోల వర్మీ కంపోస్టు యంత్రము ఈ మిరపనారుకు ఉపయోగించే ఈ కోకో పిట్టు, వర్మీ కంపోస్టు, మరి ఈ సుడోమోనాసు, తర్వాత ట్రైకోడర్మా విరిడి, వేప పిండి వీటినన్నిటిని కూడా మిశ్రమం చేసి మొక్కల పెంపకానికి వినియోగించడం జరుగుతుంది. అయితే కోకో పిట్టు 1 టన్ను ఒక్కింటికి 200 కిలోల వర్మీ కంపోస్టు, 100 కిలోల వేప పిండి, 1 కిలో సుడోమోనాసు, 1 కిలో ట్రైకోడర్మా విరిడి, ఇట్లా ఈ పదార్థాలన్నింటినీ కూడా కలిపి మిశ్రమంగా ఏర్పాటు చేసి ఆ ఫ్యాక్టరీతో పీటీఓ షాప్కి ఉపయోగించి పీటీఓ షాప్ ద్వారా దాన్ని మిక్సింగ్ చేసిన తర్వాత బస్తా ప్యాకింగ్కి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వీటిని తర్వాత మొక్కల పెంపకం కాడికి ఎక్కడైతే మనం విత్తనాలు నాటుకుంటామో ఆ నాటే కాడికి తీసుకెళ్ళి ఈ ఎరువును ఉపయోగించుకోవడానికి ఉపయోగపడే యంత్రం ఇది. మార్కెట్లో బత్తాలు లేకండి ఒక్కోసారి నమస్కారం అండి విష్ణు గారు. నమస్కారం. మీరు వ్యవసాయాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? దాదాపు నేను 55-60 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. అంటే మీకు ఇప్పుడున్న వ్యవసాయ భూమి ఎంతండి? ఒక 3 ఎకరాలు ఉందండి ఇక్కడ. మళ్ళీ మొదలు పెట్టాలా? 3 ఎకరాల కానీ చెప్పండి. అయ్యా ఈ 3 ఎకరాల్లో మాకు నిమ్మలు, సపోటాలు, 4 మామిడి మొక్కలు, జామ మొక్కలు ఇట్లా కొద్దిగా వేసుకుని మామూలుగా వేసి ఇందులో చుట్టూ తాటి వనం ఉందండి. చుట్టూ టేకు వనం వేసుకున్నాను. వీటికి పాదులు చేయటం, వీటిని శ్రద్ధగా పెంచుకోవడం,
ఇది మాకున్నటువంటి అనుభవంలోనే మేము చేసుకుంటున్నాం, కానీ మేము ఏ ఆఫీసర్ని ఎవరిని సంక్రాంతి చేయడం కానీ మందులు కొట్టడం కానీ ఇలాంటి అలవాటు మాకు లేదండి. మాకున్న ఆవుల ఎరువుతోటి మేము సొంత శక్తితోటి సొంత ఆవుల ఎరువుతోటి ఒక యాప పిండి మటుకు యాప రసం కొడతాం తప్ప ఇంక పెద్ద ఏం కొట్టమండి. అది మా అనుభవంలో మేము చేసే పనులు. ఇట్లా మేము వ్యవసాయం చేసుకుంటూ అభివృద్ధి అవుతున్నాం. ఇప్పుడు కూడా మాకు దిగుబడికి ఏమీ లోటు రావట్లేదు. మేము మందులు కొట్టకపోయినా మందులు కొట్టే వాళ్ళకి ఏ దిగుబడి వస్తుందో తెలియదు, మాకు మటుకి మాకు తగ్గ దిగుబడి వస్తుంది, మాకు ఇబ్బంది అనిపించలేదు. కానీ మాకు చెట్లు అవి మాకు చెట్లు వాతావరణం బాగుండటమే మాకు కావాలి, మాకు చెట్లు బాగుండటమే కావాలి. ఆ మందులు అయితే ఎక్కువ దెబ్బతింటాయి అనే దాంతో మేము మందులు వేయమండి. చాలామంది రైతులు నీటి వసతి శ్రీకాకుళం సరిపోతుందండి, వీళ్ళు ఎరువులు కూడా బాగా కావాలని ప్రభుత్వం సహాయం చేయాలని చాలామంది చాలా అవసరపడుతున్నారు, అడుగుతున్నారు. అది అంటే ప్రభుత్వం సహాయం చేస్తే చేయకూడదని ఉండే సిద్ధాంతం అంత కరెక్ట్ లేదండి, అది కరెక్ట్ కాదండి. మామూలుగా తోటలు పెంచాలి అంటే ఎన్నో ఉపాయాలు రైతుకు ఉన్నాయండి. ఏంటి ఉపాయాలు? ఈ పచ్చి రొట్టె వేసుకోవడం కానీ, ఆవులు పేడ వేసుకోవడం కానీ, చెట్టు మొదలు పాదు చేసి ఆ చెట్టు ఉన్న ఆకుల్ని బయటకు పోనేకుండా ఆ ఆకుల్ని ఎరువుగా తయారు చేసుకోవడం. అంటే మీరు చెట్లు పాదులు ఆకులు వేస్తారు కదా, వేస్తున్నప్పుడు దానివల్ల ఏర్పడే ప్రభావం ఏంటి, చెట్టుకి లాభం ఏంటి? అది నాని చెట్టు మొదలు ఆకు నాని ఆకుకి చెట్టుకి చాలా ఉపయోగపడుతుందండి. నీళ్ళు పెట్టినప్పుడు కానీ వర్షం పడ్డప్పుడు కానీ దాని ఆకులు దానికే చాలా మటుకి బలం ఉపయోగపడుతుంది. అంటే ఒక రకంగా భూమి సారాన్ని పెంచడానికి సారవంతాన్ని భూమికి ఒక బలాన్ని పెంచేది ఇది అవుతుందండి. ఎప్పుడైనా మీరు నిమ్మ కానీ బత్తాయి కానీ సపోటాలో కానీ చీడపీడలు రావడం గమనించేటప్పుడు ఆ చీడపురుగులు చిన్న చిన్నవి వస్తూ ఉంటాయండి. చెట్టు అన్న తర్వాత చీడపురుగు రాకుండా ఉందండి. ఆ వచ్చినప్పుడు ఆ ఇగురు వచ్చే ముందు నేను యాప రసం కొడతా ఉంటానండి. ఆ యాప రసం కొట్టడంతో చీడపురుగు పెద్దగా ఆశ్రయించదు. చెట్టుకు ఇగురు వచ్చే టైం మనకు తెలుస్తుంది కదండి, ఆ తెలిసిన టైంలో యాప రసం కొడతామండి. ఆ యాప రసం కొట్టంగానే తగ్గిపోతూ ఉంటుంది. ఏదైనా అడగవలసి ఏదైనా పెద్ద లెక్కలో కాదు. అంటే మీకు కుటుంబం ఆర్థికంగా వీటి మీద ఆధారం అనేది సరిపోతుంది. ఏం మనకి కుటుంబం శుభ్రంగా జరిగిపోతుందండి, మనకి ఏం ఇబ్బంది ఏం లేదండి. మనం మార్కెటింగ్ అనేది లేదు రైతులు అమ్ముకోవట్లేదు మాకని, మళ్ళీ వాళ్ళు అమ్ముకుంటే రేట్లు తరిగిపోతున్నాయి. అవన్నీ మనకి మాకు మటుకు ఏదో జరిగిపోతుందండి, మాకు మటుకు బాగా శుభ్రంగా జరిగిపోతుంది. మాకేమీ లోటు ఏం లేదు. మేము చేసుకున్నట్టుగా చెట్లు బాగున్నాయి. మాకు ఆదాయం కూడా మా ఆదాయం మాకు సరిపోతుందండి. మాకు మీ కుటుంబ అవసరాలకు మా కుటుంబ అవసరాలకి మాకేమీ ఇబ్బంది ఏం లేదు, లోటు లేదండి. అయితే ఇప్పుడు ఈ వీటిలో ఎక్కువగా ఇప్పుడు వచ్చిన వాతావరణం చాలా వరకు ప్రభావం ఎక్కువ చూపిస్తుంటుంది. కానీ ఒక్కొక్క వాతావరణానికి ఒక రకంగా సేద్య యాజమాన్యం చేయాలంటున్నారు. అంటే అట్లాంటి దాంట్లో వెళ్ళి ఏంటంటే ఈ తేమ శాతం ఇంత ఉంది, ఉష్ణోగ్రత ఇంత అని చెప్పేసి వాళ్ళు మీటర్లు పెట్టుకుని చేసుకుంటున్నారు. దానికేమో ఇట్లా చాలా వరకు యాంత్రిక విధానం కూడా రావాలంటున్నారు. ఇట్లాంటి కొత్త విధానం అనేది ఆధునిక విధానం అంత ఆలోచన మాకు లేదండి. మాకున్న పరిజ్ఞానంతో మేము ముందుకు పోతున్నామండి. మాకు అంతగా చేయాలనేటువంటి కాన్సెప్షన్ నాకు లేదు, అది నాకు నచ్చదు కూడా. అవన్నీ అలాంటివి అంటే నాకు నచ్చదు. నాకున్న పరిజ్ఞానంలోనే నేను నా తోటను పెంచుకుంటున్నాను. మా కుటుంబం ఏదో సాగిపోతుంది. మేము ఏదో బిల్డింగ్లు కట్టకపోయినా ఇది చేసుకోకపోయినా రుణాలు సబ్సిడీలు మాకు సబ్సిడీ కూడా ఏమి లేవండి. ఏదో సొంత చాకరీ చేసుకుంటామండి. మేము రుణాలకి గవర్నమెంట్ ఇబ్బంది పెట్టమని ఒకరిని ఇబ్బంది పెట్టే పని ఏం లేదండి. మా పని మేము చేసుకుంటాం, మాకు సరిపోతూ ఉంటుంది. మాకు సాగిపోతుందండి. ఇప్పుడు రైతు సదస్సులు జరుగుతుంటాయి కదా, మీరు వాటికి వెళ్ళటం అంటూ ఏం చేయాలి? నేను సదస్సుకి వెళ్ళనండి గట్టిగా. ఆ సదస్సులు ఏదో చెప్తూ ఉంటారు, అవన్నీ మనం తిని తలవాడు మనకి ఏదో మనకున్న అనుభవం మనం చేసుకుంటూ ఉంటామండి. అలాంటి వాటికి పెద్దగా వెళ్ళమండి. ప్రస్తుతానికి మీరు మామిడి వేసారు కదండి, మామిడి ఎట్లా ఉందండి మీకు? బాగానే వస్తున్నాయండి. ఎంతకాలం వేసి మామిడి వేసి దాదాపు 10 సంవత్సరాలు అవుతుందండి. అంటే ఒక చెట్టుకి ఎన్ని కాయలు వస్తాయండి? ఆ చెట్టుకి కాస్త మానగతండి, కొంచెం మామిడికి గాలి దుమ్ములు అవి వచ్చి కొంచెం ముచ్చు గట్టి ఉండదండి. దాదాపు ఏదో లాస్ట్కి మాకు 1000 కాయల దాకా మిగులుతున్నాయి. 2 చెట్ల మీద మాకు 1000 కాయల దాకా మిగులుతున్నాయి. అంటే కొబ్బరి చెట్లు ఉన్నట్టున్నారు. కొబ్బరి చెట్లు ఒక రకంగా మీరు కొబ్బరి చెట్లు కూడా ఏదో బండాలు అవి ఉపయోగపడే పిల్లలు తింటున్నారు. అవి మేము అమ్ముకునేవి కాదు, పెట్టేవి కాదు. కొబ్బరి బండాలలో మా పిల్లలకు ఉపయోగపడుతున్నాయి, ఏదో సరిపోతుందండి. మామిడికాయలు కూడా మా పిల్లలు తింటారు. మేము మామిడి చెట్టు అవి అమ్మేది లేదు, ఒక సపోటాలు నిమ్మలే అమ్ముకుంటాం. ఇంకా ఈ రతిమై జామకాయలు కానీ ఈ మామిడి కానీ ఈ కొబ్బరి బొండాలు కానీ మా పిల్లలే మేమే మా కుటుంబంలోనే
మేమే ఇచ్చేసుకుంటామండి, మార్కెట్ చెయ్యం. ఏమి కాసినా ఇది బంగిపల్లి అండి. చెట్టు వేసి 10 సంవత్సరాలు అవుతుందండి. దాదాపు ఇది ఏటా ఒక కాయ పైన కాయ పైన కాస్తుందండి. కాయ సైజు కూడా బాగా అట్లా అవుతుందండి, ఒక చెంబులాగా అవుతాయండి, తయారవుతుంది. యాభై కూడా వాడేస్తాం. జాగ్రత్తలు కూడా ఈ రేటు టేకింగ్ కూడా ఎప్పటికప్పుడు తిరుగుతూ ఉంది. కింద కొమ్మ తిరిగి వచ్చి నా రోజు తిరిగి వచ్చి వర్షాలకి చెట్లు బాగా తిరుగుతుంటాయి. అయితే ఈ విషయం చెప్పండి, వెళ్తే చూపిస్తే మళ్ళీ టీవీలో పెట్టుకుని వింటారు పెద్దలంతా, ఆఫీసర్లు అంతా వింటారు టీవీలో. క్యాసెట్ అక్కడ క్యాసెట్ అక్కడ వింటారు అన్నమాట. పెద్దనే మాట్లాడారు. చెప్పండి సార్. ఇది పెద్ద సైజు నిమ్మ అండి. ఇది వేసి దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది. ఈ చెట్టు మధ్యలో కొంచెం గాలి దుమ్ము కిరిగిపోతే దాన్ని మళ్ళీ లైన్ చేస్తే మళ్ళీ ఇట్లా కాపుకి వచ్చింది. కాపుకి వచ్చి బాగానే కాస్తుందండి. మధ్యలో గాలి దుమ్ములు విరిగిపోతే మళ్ళీ శుభ్రంగా పాదు అది చేసి శుభ్రంగా లైన్ చేస్తే మళ్ళీ ఎగురు వచ్చి ఇది పెద్ద సైజు నిమ్మండి, ఇలా కాస్తుందండి. వీటి వల్ల మాకు ఆదాయం బాగానే ఉంటుందండి. పుట్టుకొచ్చి ఒక 4 బస్తాలు 5 బస్తాలు అవుతాయండి. 4 బస్తాల దాకా వస్తాయండి. నిమ్మ 2 కాపులు కదండి, 2 కాపుల మీద 4 బస్తాలు కాయ వస్తాయండి. ఇది సపోటా అండి. సపోటా అయితే ఇది దాదాపు 20 సంవత్సరాలు వేసి అయినా కూడా చెట్టు పాడకుండా మనం చేసే జాగ్రత్తలు బట్టి మాకు దాదాపు చెట్టుకు వచ్చి 4 బస్తాలు 5 బస్తాల కాయలు దిగుబడి వస్తుందండి.
మాకు అది కంపల్సరీ. దీపగా కాయలు బాగున్నాయి. నాకు అలా పేరు రావట్లేదు. మా ఆలోచన అట్లుంటుంది. కొంచెం చెట్టుకి బలం అదే సదుపాయం బాగున్నప్పుడు కాయ బాగా తయారవుతుంది అనేది మా ఆలోచన. చెప్పారా చెప్పండి చెప్పండి. ఊరు దగ్గరే. ఈ కాయ సైడ్ అవడం కారణం ఏంటంటే కింద బలం బట్టి సదుపాయాన్ని బట్టి వస్తుంది. కింద మనం ఎరువు వేసే బలాన్ని బట్టి పచ్చి రొట్టె వేయటం వల్ల నీళ్ళు సకాలంగా నీళ్ళు పెట్టడం వల్ల ఈ కాయ సైజు ఇలా తయారవుద్దండి. ఈ పాదు ఇలా తయారు చేసి దీనికి ఎరువు వేసి దీనికి ఉన్నటువంటి ఆకంతా అలా కప్పడం వల్ల చెట్టుకి భూమి సారవంతం అయ్యి చెట్టు బాగా బలంగా ఉండి ఎప్పుడు చూసినా యవనంగా ఉంటుంది చెట్టు. అది దీనికి ఉండేటువంటి లక్షణం. ఈ ఆకంతా కూడా చక్కగా